వెల్కమ్ టు మేఘనా కోచింగ్ సెంటర్. మై నేమ్ ఇస్ జయసింహారెడ్డి, మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్. ఆ కోచింగ్ సెంటర్ స్థాపించబడి ఇప్పటికీ 16 సంవత్సరాలైంది. 2005లో మా మేఘనా కోచింగ్ సెంటర్ స్థాపించబడింది. మా మేఘనా కోచింగ్ సెంటర్లో గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ, పోలీస్, కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎంట్రన్స్లకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెట్, డిఎస్సి వంటి ఉద్యోగాలకు సంబంధించిన కోర్సులకు కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంట్రన్స్ ఓరియంటెడ్ అయిన జేఈఈ, ఎంసెట్, నీటు, ఏపీఆర్జేసి, పాలిటెక్నిక్, సైనిక్ స్కూల్, నవోదయ వంటి ఎంట్రన్స్లకు కూడా మా మేఘనా కోచింగ్ సెంటర్లో గత 16 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 16 సంవత్సరాల్లో మా మేఘనా కోచింగ్ సెంటర్ నుంచి దాదాపు 3000 మంది ఉద్యోగాలుగా సాధించి వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని, భవిష్యత్తును ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మా మేఘనా కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మా మేఘనా కోచింగ్ సెంటర్లో వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహించబడును. ఈ వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులను క్లాసుల అవర్లో మా కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ దాన్ని విశ్లేషించి ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేయగలరు. దీన్ని మీరు వినియోగించుకోవాలి. కోవిడ్-19 పాండమిక్ కారణంగా మా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు మా మేఘనా కోచింగ్ సెంటర్ నంద్యాల్ యూట్యూబ్ ఛానల్లో మా మేఘనా కోచింగ్ సెంటర్ సంబంధించిన వీడియోస్ ప్రతిరోజు అప్డేటెడ్తో వీడియోస్ చేయబడుతుంది. ఇవి మా ఫ్యాకల్టీ వారు దాదాపు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో మేము ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి విద్యార్థులు వీక్షించి వాటి సబ్స్క్రైబ్ చేసుకొని వాటివి వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎంట్రన్స్కి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సబ్జెక్ట్ వారీగా మా ఫ్యాకల్టీస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మేఘనా కోచింగ్ సెంటర్ నంద్యాల్. ఐఎమ్ బాలచంద్రుడు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, మన నంద్యాల్లో ఈ మేఘనా కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేసి 2005వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇంతవరకు దానిని సక్సెస్ఫుల్గా మన జయసింహారెడ్డి సార్ గారు దానిని నడుపుకుంటూ వచ్చారు. ఓకే, అసలు ఫస్ట్ మేఘనా కోచింగ్ సెంటర్లో ఏ దానిలకు ఓరియంటెడ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తున్నారో అన్నీ ఒకసారి చూద్దాం. దాంట్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ దాని గురించి, అంటే ఎన్ని మార్క్స్ ఏ ఎగ్జామ్లో అయినా జనరేట్ అవుతున్నాయి, దానికి సంబంధించిన సిలబస్ గురించి మనం ఒకసారి చూద్దాం. అసలు ఫస్ట్ మన దాంట్లో దానికి కోచింగ్ ఇస్తున్నారో చూద్దాం. ఓకే, ఫస్ట్ సంబంధించి బ్యాంక్ అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో? ఎస్బీఐ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది, ఐబీపీఎస్ ఒకటి వస్తుంది, రూరల్ బ్యాంక్. ఆర్ఆర్బీస్ అంటే రైల్వే కాదన్నా రూరల్ బ్యాంక్స్ అనమాట, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఐబీపీఎస్లో 2 రకాల కేటగిరీస్ ఇస్తారు, అంటే క్లర్క్ ఇస్తాడు, పీఓ ఇస్తాడు. నెక్స్ట్ ఎస్బీఐలో కూడా క్లర్కు, పీఓ. ఆర్ఆర్బీస్లో కూడా క్లర్కు, పీఓ. అలా మొత్తం 6 నోటిఫికేషన్స్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ఖచ్చితంగా ఐబీపీఎస్ అండ్ ఆర్ఆర్బీస్ ఖచ్చితంగా 4 నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ 4 నోటిఫికేషన్స్. ఓకే, ఎస్బీఐకి సంబంధించి అది ఒక బ్యాంకు వాళ్ళ దాన్ని బట్టి నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బ్యాంకు సంబంధించి చూసుకుంటే సపోజ్ 100 మార్క్స్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎస్బీఐ అండ్ ఐబీఏఎస్ 100 మార్కులకు ఎగ్జామ్ పెడితే 70% ఆఫ్ ద మార్క్స్, దట్ ఈస్ 35 రీజనింగ్ అండ్ 35 అర్థమెటిక్ ఫర్ ఎస్బీఐ, ఐబీపీఎస్ 35 రీజనింగ్ అండ్ 35 అర్థమెటిక్ ఐబీపీఎస్, అంటే పీఓ కానీ క్లర్క్ కానీ ప్రతి దాంట్లో 70% ఆఫ్ ద మార్క్స్ వచ్చేసి మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ఖచ్చితంగా బేస్ అయి ఉంటుంది అన్న. అంటే మనకు బ్యాంక్ దాంట్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ ఆర్ఆర్బీస్లో ప్రిలిమ్ సెక్షన్కి వచ్చేసరికి 100%, దట్ ఈస్ 80 మార్క్స్. 80 మార్క్స్ అనేది కంప్లీట్గా 40 రీజనింగ్ అండ్ 40 అర్థమెటిక్. అంటే మనం 100% ఫోకస్ అంతా వచ్చేసి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మీద మనకు ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా
ఎస్ఎస్సిలో కూడా 100 మార్క్స్కి ప్రిలిమ్స్ అలా పెట్టినప్పుడు 65% ఆఫ్ ద మార్క్స్ బేస్డ్ ఆన్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్. ఓకే, రీజనింగ్లోకి మనకు ఒక 30 ఇచ్చినాడంటే రీజనింగ్లో 30 ఇస్తే అర్థమెటిక్ దగ్గరికి 35 మార్క్స్కి వచ్చేస్తాడు. లేదు ఒక చోట 35 ఇస్తే ఇంకొక చోట 30 మార్క్స్కి వచ్చేస్తాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి అంటే బ్యాంక్కి ఎస్ఎస్సికి తేడా ఏంటి అంటే దీంట్లో ఒక ప్యూర్ మ్యాథ్స్ అనేది యాడ్ చేస్తాను నాన్న. ప్యూర్ మ్యాథ్స్ అనేది అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే మన 10th క్లాస్. ఎస్ఎస్సి అన్నాడంటే 10th సంబంధించిన సిలబస్, 10th సంబంధించిన సిలబస్ గురించి వాడు యాడ్ చేసి కొంచెం హెవీగా సిలబస్ యాడ్ చేస్తాడు. నెక్స్ట్ మూవ్ టు ద ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్లో కూడా 100 మార్క్స్కు ఒకవేళ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కింద కండక్ట్ చేస్తే 50% ఆఫ్ ద మార్క్స్. ఓకే, 50% ఆఫ్ ద మార్క్స్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ గురించి ఉంటాయి కదా ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్లో. సేమ్ ఎస్ఐలో ఎంత ఉంటాయో పోలీస్ కానిస్టేబుల్లో కూడా ఉంది. అదే మెయిన్స్ లెవెల్కి వచ్చేదంటే డబల్ ద మార్క్స్. సపోజ్ ప్రిలిమ్స్ లెవెల్ 50 ఇన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇట్ ఈస్ మూవ్స్ టు ద 100. అంటే ఇక్కడ 50 ఉంటే అక్కడికి వచ్చేటానికి 100 మార్క్స్కి అవుతుంది. సేమ్ ఇన్ ద గ్రూప్స్లో ఎక్కువ అర్థమెటిక్ రీజనింగ్ ఫోకస్ చేయకపోవచ్చు, బట్ ఉంది అంటే దాంట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనే ఒక చాప్టర్ ఉంటుంది, దాని నుంచి హెవీగా డిస్కస్ చేస్తాడు. అవి రావాలి అంటే ఫస్ట్ మనకు వాట్ ఈస్ ద బేసిక్ అంటే బేసిక్స్ రావాలి అర్థమెటిక్లో. నెక్స్ట్ మూవ్ టు ద ఆర్ఆర్బీస్ అంటే ఇక్కడ రైల్వే బోర్డు నానా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది. దీంట్లో డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ అని. దీంట్లో కూడా 70% ఆఫ్ ద మార్క్స్ కవర్ చేసేది ఒక అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మాత్రమే. అంటే వాటి మీద ఫోకస్ చేసినాము అంటే ఈజీలీగా క్వాలిఫై సెషన్ని మనం దాటచ్చు. ఓకే, మనం ఏ సబ్జెక్టు లేకుండా ఫస్ట్ క్వాలిఫై సెషన్ని దాటాలి అనుకుంటే ఖచ్చితంగా ఆర్ఆర్బీస్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ దాని మీద మనం ఫోకస్ చేస్తే ఈజీగా క్వాలిఫై కావచ్చు. ఓకేనా, క్వాలిఫై నేచర్కి ఒకటే మనకు అర్థమెటిక్ రీజనింగ్ ఈజీగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టెట్ కమ్ డిఎస్సి సపరేట్ సెషన్స్ ఉంటాయి నాన్న అర్థమెటిక్ కోసం. రీజనింగ్ సెషన్ కంప్లీట్గా నెగ్లిజబుల్ ఇయర్. టెట్ డిఎస్సిలో రీజనింగ్ అనేది ఉండదు, అర్థమెటిక్ అనేది కంపల్సరీగా హెవీగా ఉంటుంది. అంటే మనం దీంట్లో కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ పోస్టర్లో కూడా ఖచ్చితంగా మనకు ఫోకస్ చేయొచ్చు. దాంట్లో కూడా అర్థమెటిక్ రీజనింగ్ అనేవి 100%గా ఉంటాయి నాన్న. మనం దీంట్లో కూడా ఖచ్చితంగా ఫాలో అప్ కావాలి. నెక్స్ట్ మనకు మెయిన్గా వచ్చేది ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూడడానికి మనకు సైనిక్ స్కూల్ అండ్ నవోదయ. ఓకే, అంటే బేస్ లెవెల్ చిన్నప్పటి నుంచే మనకు ఎలా ఫోకస్ అంటే దాని మీద పట్టు రావాలి అంటే సైనిక్ అండ్ నవోదయ స్కూల్స్ కూడా మనం మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇస్తున్నాం నాన్న. సేమ్ సైనిక్ అండ్ నవోదయలో కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ 75% ఆఫ్ ద మార్క్స్ డిపెండ్ అపాన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అనమాట. ఓకే, సేమ్ నవోదయలో వచ్చేసి అర్థమెటిక్ అనేది ఉంటుంది 25 మార్క్స్. బట్ నవోదయలో వచ్చేసి రీజనింగ్లో 2 సెషన్స్ అంటే వర్బల్ నాన్ వర్బల్ ఉంటాయి కదా, దాంట్లో ఓన్లీ నాన్ వర్బల్ సెషన్ వచ్చేసి నవోదయలో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మొత్తం ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ కావాలంటే మనకి ఏ సబ్జెక్ట్ వచ్చి ఉండాలి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓన్లీ మనం క్వాలిఫై అయితే సరిపోతుందన్నా, క్వాలిఫై అయితే సరిపోదు. నెక్స్ట్ మనం దాంట్లో టాప్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ర్యాంక్ రావాలి అంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఆ సబ్జెక్ట్స్ని కూడా మనం నేర్చుకోవాలంటే ఇంకా ఏమేమి ఉంటాయినా జనరల్ సైన్స్ అనే సబ్జెక్ట్స్, ఇంగ్లీషు, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, జనరల్ సైన్స్కి సంబంధించి ఈ ఎగ్జామ్స్కు సంబంధించి జనరల్ సైన్స్ ఎలా చదువుకోవాలి అంటే ఏ దాంట్లో ఎలా వస్తుందని నెక్స్ట్ మన విష్ణువర్ధన్ సార్ గారు చెప్తారు. ఓకే, విష్ణువర్ధన్ రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ జనరల్ సైన్స్. రైట్, మనకి ఆల్రెడీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి బాలు సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎంతసేపు. సో నెక్స్ట్ మనము జనరల్ సైన్స్ సంబంధించి ఏ ఎగ్జామ్లలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు జనరల్ సైన్స్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా, ఎంత పర్సంటేజ్ క్వశ్చన్స్ జనరల్ సైన్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, అవన్నీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో మన మేఘనా కోచింగ్ సెంటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ చేయబడి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో అందులో ఏ ఎగ్జామ్కి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అసలు జనరల్ సైన్స్ అంటే ఏముంటాయి మనకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రము అండ్ జీవశాస్త్రం ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటిఫికేషన్లో ఏమి ఇస్తారంటే మన డైలీ లైఫ్లో అప్ టు 10th క్లాస్ లెవెల్ మనం ఏవైతే స్కూల్లో చదువుకొని ఉంటామో వాటిని మన డైలీ లైఫ్లో అప్లికేషన్ మెథడ్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో
ఇక్కడ ఉన్న ఏవైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏ ఎగ్జామ్కి అడుగుతారు, ఏ ఎగ్జామ్కి అడగరు అన్న విషయం మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. ఊరికే అన్ని ఎగ్జామ్స్కి అన్ని సబ్జెక్ట్స్ చదవకూడదు. కాబట్టి సో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బ్యాంక్కి సంబంధించి ఉంది. మెయినా కోచింగ్ సెంటర్లో ఈ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. మనకి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించి జనరల్ సైన్స్ పార్ట్లో క్వశ్చన్స్ అయితే రావు. ఇన్ కేసు వచ్చినా అది కరెంట్ అఫైర్స్ పార్ట్లో నార్మల్గా ఉంటాయి, డెప్త్గా అయితే ఉండవు. సో వాళ్ళకి జనరల్ సైన్స్ సంబంధించి ఎవరైతే ఓన్లీ బ్యాంక్ ఉంటారో వాళ్ళకైతే అక్కర్లేదు. సో వాళ్ళు బ్యాంక్తో పాటు రిమైనింగ్ కోర్సెస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీగా జనరల్ సైన్స్ చదవాల్సిందే అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా ఓన్లీ బ్యాంక్ అయితే ఎవరు ప్రిపేర్ కారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ జనరల్ సైన్స్ కూడా నేర్చుకుంటే భాగంగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఏ ఎగ్జామ్ రాసినా కూడా. సో నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ జాబ్స్ని ఏ నోటిఫికేషన్స్ ఇస్తుంది, ఏ జాబ్స్ని భర్తీ చేస్తుందో చెప్పుకున్నాం ఆల్రెడీ. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సిజిఎల్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్, ఈ జాబ్స్కి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ స్టేనో మీన్స్ సపరేట్, ఇది కూడా ఎస్ఎస్సీనే భర్తీ చేస్తుంది. కాకపోతే ఎస్ఎస్సీ కింద వస్తుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. రైట్, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్లో జనరల్ సైన్స్ పార్ట్ క్వశ్చన్స్ 100% ఉంటాయి. అయితే ఈ సిజిఎల్లో ఎక్కువ అడుగుతారు. సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన జీడీ అండ్ ఐబీ, జీడీ ఓకేనా, జనరల్ డ్యూటీ అంటాం. మన ఈ ఆర్మీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని జాబ్స్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిల్ చేస్తుంది. సో దానికి సంబంధించి జీడీ. నెక్స్ట్ ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈ రెండిట్లో కూడా జనరల్ సైన్స్ పార్ట్ 100% ఉంటుంది. ఎందుకంటే మన డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు, నిద్రపోయిన తర్వాత కూడా మన చుట్టూ జరిగే ఏవైతే ఉన్నాయో, సపోజ్ మార్నింగ్ లేయగానే మనం బ్రష్ చేసుకుంటాము, బ్రష్ చేసుకోవడానికి సంబంధించి పేస్ట్ చేసుకుంటాం. ఆ పేస్ట్లో ఉండే కెమికల్స్ ఏముంటాయి, ఆ పేస్ట్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది. సో ఓకే, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో మనం అన్నీ కూడా మన లైఫ్లో మనం చూసేవే. లేవగానే మనము ఒక లైటింగ్ని చూసుకుంటాం అనమాట. సో లైట్ అనేది కంపల్సరీ ఉంటేనే మనం ఏమైనా చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతాం, పరిసరాల్లో ఉన్న వస్తువుల్ని చూడగలుగుతాము. సో అవన్నీ కావాలంటే ఏంటి, లైట్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. అవన్నీ మన డైలీ లైఫ్లో జరిగేవి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ డెప్త్ అయితే ఏం అడగారు. మనం కొంచెం మన నాలెడ్జ్ని యూజ్ చేసి మనం అప్లై చేసుకుంటే, మన రియల్ లైఫ్లోకి అప్లై చేసుకొని చదివితే చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో 100% జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి 20 నుంచి 25 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, 20 నుంచి 25 క్వశ్చన్స్. సో అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, కొంచెం వేరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ తక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్లో ఖచ్చితంగా గ్రూప్ 1, 2, 4, 3 అంటే మన సచివాలయంలో ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఆ పోస్టులు ప్రజెంట్ లేవు ఇంకా మనకి. సో ఆ పోస్టులు అయితే నెక్స్ట్ ఆ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, కాబట్టి ఈ మూడింటిలో కంపల్సరీగా జనరల్ సైన్స్ పార్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉన్నాయో వీటిని మన రియల్ లైఫ్లోకి అప్లై చేసుకొని చదువుకుంటూ ఇక్కడ ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తే ఈజీగా ఉంటుంది. మనం ఊకే సబ్జెక్ట్ చదువుతున్నాం అన్నట్టు కాకుండా మన రియల్ లైఫ్లోకి వాటిని అప్లై చేసుకొని చదివితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ మనకి ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ బ్యాంకులో ఉంటుంది ఆర్ఆర్బి అన్నది, ఇక్కడ సపరేట్ ఆర్ఆర్బి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆర్ఆర్బి ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, గ్రూప్ డి, అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ సంబంధించి ఎక్కువగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇందులో పర్టికులర్గా జనరల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కి అడుగుతారు. ఓకే, ఇందులో సిబిటి 1, 2 అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. ఆ సిబిటి 1, 2లలో ఫిజిక్స్ పార్ట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. తర్వాత దాంతోపాటు ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సిబిటి 1లో ఉంటాయి, ఎన్టీపీసీకి 2 సిబిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి దాంట్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. మనం ఎంత ఫాస్ట్గా అయితే ఆన్సర్ చేయగలుగుతామో నువ్వు అప్పుడే సక్సెస్ అవ్వగలవు అనమాట. ఓకే, ఫస్ట్ సిబిటీకి ఉన్న టైమింగ్ సెకండ్ సిబిటీకి వచ్చేసరికి తగ్గించేస్తారు. సో ఆటోమేటిక్గా నువ్వు స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆ స్పీడ్ అంతా రావాలంటే ఏవైతే ఈ జనరల్ సైన్స్ సంబంధించి నువ్వు ఊరికే బుక్స్ చదివి ఏదో కోచింగ్ తీసుకున్నామన్న విధంగా కాకుండా క్లాసెస్ ఎలా వినాలా, క్లాసెస్ ఎలా ఉండాలంటే అప్లికేషన్ మెథడ్ మన డైలీ లైఫ్లో జనరల్ సైన్స్ సంబంధించి మన డైలీ లైఫ్లో అప్లై చేసుకొని చదివితే నువ్వు 100% సక్సెస్ అవుతాము. ఎగ్జామ్లో కూడా నువ్వు 100% ఫాస్ట్గా ఆన్సర్ చేయగలగాలి. ఇక్కడ
అందరూ ఆన్సర్ చేస్తారు. క్వశ్చన్ ఇస్తే ఆప్షన్ చూసి ఒక 10 నిమిషాలకు, గంట తర్వాత, ఒక రోజు తర్వాత సరే ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ కావాల్సింది అంటే ఇచ్చిన టైంలో ఆన్సర్ చేయగలగడం కావాలి. కాబట్టి ఆ ఫాస్ట్ ఇక్కడ నేర్చుకుంటాం, ఆ స్పీడ్గా ఆన్సర్ చేయడం నేర్చుకుంటాం ఇక్కడ, రైట్. నెక్స్ట్ మనకి టెట్ డిఎస్సి వాళ్ళకి స్కూల్ బుక్స్లో నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి జనరల్ సైన్స్ సంబంధించి. సో వాళ్ళకి సంబంధించి కూడా క్లాసెస్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సపరేట్గా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు జనరల్ సైన్స్ నుంచి. ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. సో పర్టికులర్గా ఫిజిక్స్ నుంచి ఎన్ని వస్తాయి, కెమిస్ట్రీ నుంచి ఎన్ని వస్తాయి, బయాలజీ నుంచి ఎన్ని వస్తాయని వాళ్ళు అయితే ఫ్రేమ్ చేయరు. అది ఒక ఎగ్జామినర్ ఇష్టము, ఒక్కో పేపర్లో ఒకలాగా ఇస్తూ ఉంటారు, రైట్. ఫిజిక్స్లోనే ఎక్కువ ఇవ్వాలి, కెమిస్ట్రీలోనే ఎక్కువ ఇవ్వాలి అన్నది ఏం లేదు. సో పర్టికులర్గా ఒకవేళ అది కెమిస్ట్రీ పార్టీకి సంబంధించిన ఏమైనా జాబ్స్ ఉన్నాయనుకోండి, ఫార్మా జాబ్స్ అనుకోండి, సో వాటికి సంబంధించి కెమిస్ట్రీ, బయాలజీ పరంగా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, అది వేరే, ఓకేనా. మనం ఇక్కడ ఓన్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది కంబైన్డ్గా ఉంటాయి. జనరల్ సైన్స్ అంతా కూడా కంబైన్డ్గా చదువుకుంటే ఈజీగా అయిపోతుంది. ఒకదాంతో ఒకటి కనెక్షన్ కంపల్సరీ 100% ఉంటుంది అనమాట, ఓకే. ఫర్ సపోజ్ ఫిజిక్స్లో లైట్ తీసుకున్నాం అనుకోండి, లైట్లో వేవ్ లెంత్ గురించి నేర్చుకుంటాం. కెమిస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి, జడవాయువులు అని చెప్పేసి, అందులో ఏ గ్యాస్ని రైల్వే సిగ్నల్లో వాడతారు అని చెప్పారు. అక్కడ ఆ సిగ్నల్లో ఎందుకు వాడతారు, ఎక్కువ లైటింగ్ రావడం కోసం వాడతారు. సో అక్కడ ఫిజిక్స్లో లైట్ చాప్టర్కి కెమిస్ట్రీలో ఈ ఇనర్ట్ గ్యాసెస్ సంబంధించి లింక్ ఉంటుందన్నమాట. సో పర్టికులర్గా ఈ లింక్ చేసుకుంటూ చదివితే ఈజీగా అర్థమైపోతుంది. ఇవి మేజర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి. నెక్స్ట్ మనకి సైనిక్ స్కూల్ అండ్ నవోదయ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో కూడా జనరల్ సైన్స్ ఉంటుంది. పర్టికులర్గా అయితే నవోదయలో జనరల్ సైన్స్ అయితే ఉండదు, ఓన్లీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి. సైనిక్ స్కూల్లో అయితే 25 మార్క్స్కి సోషల్ అండ్ సైన్స్ పార్ట్ అడుగుతారు. ఆ సైన్స్ పార్ట్లో మనకి దాదాపు 13 to 14 టాపిక్స్ ఉన్నాయన్నమాట. రీసెంట్గా జరిగిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో సిలబస్ చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఓకే. సిలబస్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా జనరల్ సైన్స్ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే క్వశ్చన్స్ అనేది 100% ఫ్రేమ్ చేస్తారు. సో ఈ జనరల్ సైన్స్ సంబంధించి ఇక్కడ ఏ ఎగ్జామ్కైనా కూడా మీకు 100% ఆన్సర్ చేయగలిగే విధంగా, వితిన్ టైంలో ఆన్సర్ చేయగలిగే విధంగా ఇక్కడ క్లాసెస్ చెప్పబడతాయి. సో మీరు అవన్నీ ఫాలో అవుతూ అయిపోతే ఈజీగా జాబ్స్ కొట్టేయచ్చు, ఓకేనా. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సబ్జెక్ట్తో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఎలా రాయాలి అన్నది కూడా మేఘనా కోచింగ్ సెంటర్లో అన్నీ చెప్పబడతాయి. అండ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా పెడతా ఉంటారు, దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి, ఓకే. సో ఫ్యాకల్టీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి. సో బెస్ట్ ఫ్యాకల్టీ అంతా కూడా మేఘనా కోచింగ్ సెంటర్లో ఉన్నారు, రైట్. ఇది జనరల్ సైన్స్ సంబంధించి. నెక్స్ట్ మీకు ఈ కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేస్తున్నారో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి పాలిటీ ఏదైతే ఉందో, ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం అని ఏదైతే చెప్పుకుంటామో దానికి సంబంధించి ఏమేమి ఉంటాయి, దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏమైనా వస్తాయా, ఏ ఎగ్జామ్కి అసలు ఇండియన్ పాలిటీ అనేది ఉంటుంది, ఏ ఎగ్జామ్కి ఉండదు అనే విషయాలన్నీ చెప్పడం కోసం నెక్స్ట్ మనకి నాగమల్లి రెడ్డి సార్ గారు వస్తారు. హాయ్ అండి, వెల్కమ్ టు మేఘనా కోచింగ్ సెంటర్. ఐఎమ్ మద్లేట్ రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ ఇండియన్ పాలిటీ. మనకు మేఘనా కోచింగ్ సెంటర్లో ఏ ఎగ్జామ్స్కు కోచింగ్ ఇస్తారో ఆల్రెడీ మీకు అర్థమెటిక్ రీజనింగ్ సార్ అంటే బాలు సార్ గారు మరియు జనరల్ సైన్స్ విష్ణువర్ధన్ రెడ్డి సార్ వివరించారు. నెక్స్ట్ మనం ఇండియన్ పాలిటీ గురించి ఏ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు, మనకి ఏ విధంగా చదువుకోవాలి గురించి వాటిని చర్చిస్తున్నాం. ఫస్ట్ మనం బ్యాంక్స్ గురించి చూద్దాం. బ్యాంక్స్ పార్ట్లో మనకు ఇండియన్ పాలిటీ గురించి క్వశ్చన్లు రావండి బ్యాంక్స్ పార్ట్లో, కానీ కరెంట్ పాలిటీ గురించి అడుగుతారు. కరెంట్ పాలిటీ అంటే రోజువారీ పాలిటీ, అంటే రోజు మన జీవితంలో జరిగేటువంటి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో ఇక్కడ ఉంటాయండి బ్యాంకులో. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్, గత నెలలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియామకం అయినారని చెప్పేసి అలాంటి క్వశ్చన్, అంటే కరెంట్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారండి. అలాంటి క్వశ్చన్స్ బ్యాంక్స్లో అడుగుతారు. నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించి ఈ ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనో అండ్ జనరల్ డ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కంపల్సరీగా ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయండి. నెక్స్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్లో మనకు ప్రిలిమ్స్లో వచ్చేసి ఎస్ఐఓ ప్రిలిమ్స్లో కంపల్సరీగా 10 to 15 క్వశ్చన్స్ ఇండియన్ పాలిటీ నుంచి అడుగుతారండి. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్లో పాలిటీకి సంబంధించి ఇండియన్ పాలిటీకి సంబంధించి 10 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయండి, 10 క్వశ్చన్స్. నెక్స్ట్ గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4లలో గ్రూప్ 1కి సంబంధించి
ప్రిలిమ్స్లో పేపర్ 1కి వచ్చేసి అక్కడ 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇండియన్ పాలిటీ నుంచి 30 మార్కులు అడుగుతారు. నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి మనకు పేపర్ 2లో ఇండియన్ పాలిటీలో 75 మార్క్స్ వస్తాయండి, 75 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ 4లో ప్రిలిమ్స్లో పేపర్ 1లో అక్కడ 15 to 20 మార్క్స్ అడుగుతారండి ఇండియన్ పాలిటీ నుంచి. నెక్స్ట్ మనకు ఆర్ఆర్బీ మరియు ఆర్ఆర్బీలో ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి టెక్నీషియన్లో ఇక్కడ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి సంబంధించి ఇవి నాన్ టెక్నికల్ జాబ్స్లో కంపల్సరీగా ఇండియన్ పాలిటీలో కరెంట్ పాలిటీ ఉంటుంది మరియు సబ్జెక్ట్ ఉంటుందండి. వాటి గురించి కంపల్సరీగా క్వశ్చన్లు ఇక్కడ వస్తాయి ఇండియన్ పాలిటీలో. ఇక్కడ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ టెక్నికల్ జాబ్ అని కూడా ఇక్కడ క్వశ్చన్స్ పేపర్ 1లో కంపల్సరీగా వస్తాయండి ఇక్కడ. నెక్స్ట్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ ఉంటుందండి. ఇక్కడ ఇండియన్ పాలిటీ ఉండదు, సోషల్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ గురించి మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇవ్వబడుతుంది. నెక్స్ట్ పోస్టల్ సంబంధించి ఇండియన్ పోస్టల్ సంబంధించి ఇక్కడ కూడా మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇస్తారు. పోస్టల్ సంబంధించి ఇక్కడ కూడా ఇండియన్ పాలిటీ ఉంటుందండి. ఇండియన్ పాలిటీ ఏ విధంగా ఇక్కడ అంటే ఇక్కడ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి, ఒక 2 or 3 క్వశ్చన్స్ ఇస్తారండి ఇక్కడ. నెక్స్ట్ ఈ కోచింగ్స్ అన్నీ ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డ్ అండి. నెక్స్ట్ సైనిక్ స్కూల్ అండ్ నవోదయ ఎంట్రన్స్ సంబంధించి సైనిక్ స్కూల్లో 6th క్లాస్ అండ్ 9th క్లాస్ ఎంట్రన్స్ స్కూల్లో ఇక్కడ కంపల్సరీ జీకే సబ్జెక్ట్ ఉంటాయండి. సోషల్ అండ్ సైన్స్ విభాగంగా సోషల్లో 12 or 13 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 9th క్లాస్లో కూడా సైనిక్ స్కూల్కి సంబంధించి ఇక్కడ మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇస్తారండి. వాటికి సంబంధించి కూడా మన జీకే సబ్జెక్ట్ ఉంటుంది. అక్కడ సోషల్ పార్ట్కి సంబంధించి అక్కడ 15 to 20 క్వశ్చన్స్ ఇస్తారండి. నెక్స్ట్ నవోదయ స్కూల్కి సంబంధించి మనకు జీకే సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ శ్రీకాంత్. మీరు ఇప్పటి వరకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ పాలిటీ ఏ ఎగ్జామినేషన్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే సిలబస్ అసలు అంటే ఏ ఎగ్జామినేషన్స్కి ఏమొస్తుందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇంగ్లీష్లో అసలు ఇప్పుడు ఇక్కడ జరిగే ఎగ్జామినేషన్స్లో ఏ ఎగ్జామినేషన్స్కి ఇంగ్లీష్ వస్తుంది అంటే ఇంగ్లీష్ వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది జస్ట్ చెప్తా చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో అయితే ఎస్బీఐ, ఐబీపీఎస్ చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఐబీపీఎస్లో 30 మార్క్స్ ప్రిలిమ్స్లో వస్తుంది, మెయిన్స్లో కూడా అట్లా 30 మార్క్స్ వస్తాయి చూడండి. తర్వాత రూరల్ బ్యాంక్స్లో కూడా కొన్నిటికి అడుగుతాడు, కొన్నిటికి అడగడు చూడండి. ఓకేనా. బ్యాంక్ ఇక్కడ రాసిన సీరియల్ ప్రకారమే ఇంగ్లీష్ కూడా టఫ్నెస్ ఉంటుంది చూడండి. ఫస్ట్ బ్యాంకింగ్ లెవెల్లో అయితే ఇంగ్లీష్ చాలా టఫ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ సెక్షన్కి వచ్చేసరికి ఎస్ఎస్సి చూడండి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లోనేమో మళ్ళీ ఇట్లా చూడండి సబ్ టైప్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వాళ్ళకి సిజిఎల్ ఉంటుంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. నెక్స్ట్ సెకండ్ ఇంటర్ వాళ్ళకి సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది చూడండి, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. నెక్స్ట్ తర్వాత స్టెనో కూడా ఇంటర్ బేస్డ్ మీదనే. నెక్స్ట్ జీడీ అనేది ఏమో సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఇట్లాంటి వాళ్ళకి అడుగుతారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దాని కిందకే వస్తుంది. లాస్ట్ 10th బేస్ మీద వాళ్ళకి ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అడుగుతారు చూడండి. వీటిలో 25 మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ వెయిటేజ్. ఓకే. నెక్స్ట్ తర్వాత దానికంటే తక్కువ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే తర్వాత ఇంగ్లీష్ లో లెవెల్లో అడిగే ఎగ్జామినేషన్ ఈ ఎస్ఐ ఆర్ పోలీస్ కానిస్టేబుల్, తర్వాత అట్లాగే డిఎస్సి కూడా, టెట్ ఆర్ డిఎస్సి, ఈ రెండిట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. అంటే డిఫికల్టీ లెవెల్ అనేది ఏమంత ఎక్కువగా ఉంటుంది. సేమ్ కానిస్టేబుల్ ఎస్ఐకి ఎలా ఉంటుందో టెట్ డిఎస్సికి కూడా అలాగే ఉంటుంది చూడండి. బట్ ఎస్ఐకి అయితే ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ ఉండదు, మెయిన్స్కి 100 మార్క్స్కి ఉంటుంది చూడండి. మెయిన్స్లో 100 మార్క్స్. దానిలో కూడా ఏముంటుందంటే మళ్ళీ లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, తర్వాత ప్రిసైజ్ రైటింగ్ అట్లా వస్తాయి చూడండి. వాటికి సంబంధించి తర్వాత చెప్తాను. నెక్స్ట్ కానిస్టేబుల్కి అయితే 30 మార్క్స్, 30 బిట్స్ వస్తాయి. ఆ 30 బిట్స్ కూడా ఎలా వస్తాయి అనేది అంటే చాలా లో లెవెల్లోనే అడుగుతారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగానే అడుగుతారు చూడండి. తర్వాత టెట్ అండ్ డిఎస్సికి వచ్చేసరికి ఇక్కడ కూడా 30 బిట్సే వస్తాయి. బట్ ఇక్కడ డిఎస్సిలో ఏంటంటే మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి స్కూల్ అసిస్టెంట్, 2 ఎస్జిటి అన్నట్టు, సెకండరీ గ్రేడ్ టీచర్. స్కూల్ అసిస్టెంట్కి ఏమో కొద్దిగా టఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సెకండరీ గ్రేడ్ టీచర్కి ప్రైమరీ లెవెల్లోనేమో ఇంగ్లీష్ అనేది కొద్దిగా లో లెవెల్లో అడుగుతారు చూడండి. కాబట్టి కానిస్టేబుల్ టెట్ ఏమంత డిఫికల్టీ ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఈ పోస్టల్ కూడా ఎస్ఎస్సి కిందకి అడుగుతూ ఉంటారు చూడండి. ఇప్పుడు పోస్టల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లోనే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అని సిహెచ్ఎస్ఎల్లోనే సపరేట్గా పడతాయి అన్నట్టు. ఓకేనా. ఇవి మెయిన్గా ఇంగ్లీష్. తర్వాత ఇక్కడ కొన్ని నేను చెప్పలేదు చూడండి. అవి ఏంటివంటే ఒకటి గ్రూప్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2కి, గ్రూప్ 4లో ఉండదు, గ్రూప్ 1కి ఉంటుంది. తర్వాత గ్రూప్ 2లో కూడా చాలా లో లెవెల్లోనే ఉంటుంది. గ్రూప్ 1లో ఇంగ్లీష్ ఉంటుంది, అంటే ప్రిలిమ్స్లో అట్లా కాదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ లాగా అడుగుతారు చూడండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఆర్ఆర్బీలోనేమో అసలు ఇప్పుడు ఇక్కడ రాసిన ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఉన్నాయి కదా, వీటిలో ఉండవు. కానీ ఆర్ఆర్బీలో సపరేట్గా స్టెనో అని పడతాయి అనమాట. ఆర్ఆర్బీలో స్టెనో అని పడితే వాటికి మటుకు మళ్ళీ ఇంగ్లీష్ వెయిటేజ్ ఉంటుంది చూడండి. ఓకేనా.
తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఓకేనా, ఇవి మెయిన్ ఎగ్జామినేషన్స్. తర్వాత ఇక్కడికి రండి, చిన్నపిల్లలకి అయితే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5th క్లాస్ తర్వాత 9th పోయే వాళ్ళకి సైనిక్ స్కూలు, నవోదయ. ఇక్కడ చూడండి, నవోదయలోనేమో జస్ట్ ప్యాసేజెస్ వస్తాయి అన్నమాట, ఓకేనా, ఒక 4 ప్యాసేజెస్ వస్తాయి. ఆ 4 ప్యాసేజెస్కి ఇంగ్లీష్లో అట్లా వస్తాయి, ఆన్సర్ చేయాలి చూడండి. తర్వాత సైనిక్ స్కూల్కి ఏమో మళ్ళీ గ్రామర్ ఉంటుంది, సైనిక్ స్కూల్లో గ్రామర్ ఉంటుంది, నవోదయలోనేమో గ్రామర్ ఉండదు, జస్ట్ ప్యాసేజెస్ ఉంటాయి. బట్ సైనిక్ స్కూల్కి ప్రిపేర్ కాగలిగితే అంటే సైనిక్ స్కూల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ సేమ్ ఈ ఎస్ఎస్సి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నట్లుగానే ఉంటుంది చూడండి, అంటే ఆ టఫ్నెస్ అలాగే ఉంటుంది, ఓకేనా. మీకు ఇక్కడ మా కోచింగ్ సెంటర్లో ఏంటంటే మీకు ఏ ఎగ్జామినేషన్కైనా ఆల్ సబ్జెక్ట్స్, అంటే అది ఏ సబ్జెక్ట్ అన్నా కావచ్చు, ఏ లెవెల్లోనైనా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్ లెవెల్ నుంచి మిమ్మల్ని అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకుపోయే వరకు చెప్తారు చూడండి. బట్ మీరేం చేయాలంటే డైలీ ఫాలో అవుతూ ఉంటే వీడియోస్ని డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతారు చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.